కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ సందర్భంగా ఎన్నిక ప్రొసీజర్ ప్రకారం మనం నిర్వహించేటువంటి సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాము. So mostly polling officers take care of the functions. పంచాయతీ సెక్రటరీ చెప్పండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు? 20 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కదా. సో మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ అగ్రికల్చర్, అగ్రి అండ్ ఆర్కే అండ్ సపోర్టింగ్ స్టాఫ్ పంచాయతీ సెక్రటరీస్. యూ విల్ బి లైక్ చేస్తారు ఇక్కడ ఫార్మ్ 16 సో దే అక్కడ కంటెంట్ అంతా సేమ్ 16. దిస్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. అక్కడ ఎవిడెన్స్ 17B చేస్తాం, ఇక్కడ కూడా ఎవిడెన్స్ అక్కడ సైన్ చేసేసి మీరు 17B పెడతారు కదా బుక్లెట్, ఇక్కడ కౌంటర్ పాయింట్. సో మీరు అలా గుర్తు చేసుకుంటే అది మీరు చాలా ఎక్కువ సార్లు చేస్తారు కాబట్టి ఏ స్టెప్ కూడా డీవియేషన్ అనేది ఉంటుంది. ప్రొసీజర్స్ ఆర్ సిమిలర్ బట్ ఫార్మ్స్ మారుతాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ ఓటర్స్ వస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ ఫ్రాంచైజ్, అండ్ ఇక్కడికి వచ్చేది మాన్యువల్ గా ఓట్ చేస్తారు. బట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రాగా మనం కేర్ఫుల్ గా కొన్ని ఉంటాం, బికాస్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వెరీ లెస్ కాబట్టి వాళ్ళకి యాక్చువల్ గా ఆర్ఓ హ్యాస్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ. సో జనరల్ గా వాళ్ళ ఒక్కొక్క ఓటర్ కి కూడా ఓటు చేసే విధానం ఇది అని ఒక పాంప్లెట్ లో మనం కమ్యూనికేట్ చేయాలి. అలా లేనప్పుడు కొందరు ఆర్ఓస్ మెసేజెస్ ద్వారా చేస్తారు. ఇక్కడ ఇన్వాలిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే మీరు అనౌన్స్ చేసేటప్పుడు యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ అగైన్ పోలింగ్ అనౌన్స్మెంట్ అక్కడే అనౌన్స్ చేస్తారు కదా, ఎస్ ఐఎమ్ ఆథరైజింగ్ పోలింగ్ అని మీరు అనౌన్స్ చేస్తారు. అంటే పోలింగ్ స్టార్ట్ అయింది అని అనౌన్స్మెంట్. ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. మీరు పోలింగ్ స్టార్ట్ అయ్యారు కానీ ఏమైనా బ్రేక్స్ వస్తే యూ హ్యావ్ టు అనౌన్స్ అడ్జర్న్మెంట్ దేర్. ఇక్కడ కూడా అడ్జర్న్మెంట్ అనౌన్స్ చేయాలి. అక్కడ కూడా ఓటింగ్ చేసే విధానం మీరు అన్ని పోస్టర్స్ పెడతారు కదా, ఇక్కడ కూడా పోస్టర్స్ వస్తాయి. అన్ని కూడా మీకు పెడతారు. అక్కడ స్వీట్ పోస్టర్స్ ఉంటాయి, ఇక్కడ స్వీట్ పోస్టర్స్ ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్ కూడా అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అక్కడ డోంట్స్ ఏంటి? మొన్ననే చేశారు కదా, అప్పుడే మర్చిపోయారా? ఫస్ట్ సీక్రెసీ, గ్రూప్ గా ఓటింగ్ రాకూడదు. Still, if you have doubts, you want another round of training, we are ready to provide. Second round of training అనేది ఆడియో లెవెల్ లో జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఇంకా ఏ మెటీరియల్స్ మీకు కావాలి అనేది కూడా మీరు అడగండి. అక్కడ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది. మీ అందరికీ ప్రాబ్లం వచ్చేది బ్యాలెట్ బాక్స్ క్లోజ్ చేయడం. అది ఒక ఇలా లివర్ లాక్ ఉంటుంది కదా, అది మనకి తెలియదు. మనం ఈవీఎం బటన్ ప్రెస్ చేయడానికి బాగా అలవాటు పడిపోయాము. మీరు అదొకసారి నేర్చుకోవాల్సి వస్తుంది. కొందరు ఏమీ చేయలేక ఏం చేస్తారంటే బ్యాలెట్ బాక్స్ అంతటినీ కూడా క్లాత్ తో కట్టేసి అక్కడ రిసెప్షన్ సెంటర్ లో లాక్ చేయించుకుంటారు అన్నమాట ఆ టెన్షన్ కి. సో అది కొంచెం దృష్టి పెడితే మీకు చాలా ఈజీగా. థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ నోడల్ ఆఫీసర్ టు కంటిన్యూ ఫర్దర్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మాస్టర్.